నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంలో మరోసారి ఎన్డీఏదే అధికారం, తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్. సిబిఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలి. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారన్న బండి సంజయ్. ప్రభుత్వ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందన్న కేసీఆర్. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కేసీఆర్. గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ. కౌంటింగ్ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్న వికాస్ రాజ్. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు వస్తాయన్న ఖర్గే. కేంద్రంలో మరోసారి ఎన్డీఏదే అధికారమని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. ఎన్డీఏ కూటమి తక్కువలో తక్కువగా 281 సీట్లు, అత్యధికంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చాయి. ఇక ఇండియా కూటమికి 118 నుంచి 154 సీట్ల వరకు దక్కవచ్చని లెక్కలేశాయి. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏకు 359 సీట్లు దక్కవచ్చని తెలిపింది. ఇండియా కూటమికి 154 ఎంపీ స్థానాలు, ఇతరులకు మరో 30 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్లోనూ ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు వస్తాయని లెక్కలేసింది. ఇతరులకు 10 నుంచి 20 ఎంపీ స్థానాలు రావచ్చని అంచనాలు ప్రకటించింది. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్లోనూ ఎన్డీఏ విజయఢంకా మోగించింది. 281 నుంచి 350 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. ఇండియా కూటమికి 145 నుంచి 201 సీట్ల మధ్య రావచ్చని తెలిపింది. ఇతరులకు 33 నుంచి 49 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మొత్తంగా చూస్తే కమలం నేతలు చెప్పినట్లుగా 400 మార్కు చేరకపోయినా మరోసారి మోదీ మ్యాజిక్ మాత్రం లోక్సభ ఎన్నికల్లో పనిచేసిందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీదే మరోసారి అధికారమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో తేలింది. మే 13న పోలింగ్ జరిగిన నాటి నుంచి ఓటర్లు ఎటువైపు మొగ్గారు? వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా, లేదంటే కూటమి విజయం సాధిస్తుందా అని పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏపీ ప్రజలు మళ్లీ వైసీపీకే పట్టం కట్టనున్నారు. వై నాట్ 175 అంటూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడంపై మొదటి నుంచి ఫోకస్ పెట్టిన వైసీపీ 98 నుంచి 116 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని ఆత్మసాక్షి తెలిపింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 59 నుంచి 77 స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. అధికార వైసీపీకి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని తేల్చి చెప్పింది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్. వైసీపీకి 45 నుంచి 60 సీట్లు మాత్రమే వస్తాయని తమ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ప్రకటించింది. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలు తప్ప పారిశ్రామికంగా అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగాల కల్పనలో ఏపీ సర్కారు విఫలమైందన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో వైసీపీకి ఓటమి తప్పదని తమ ఎగ్జిట్ పోల్లో వెల్లడైందంటూ ప్రకటించింది. స్వతంత్ర పయనీర్ సంస్థ జరిపిన సర్వేలో ఓటర్లు వైసీపీకే పట్టం కట్టారు.
వైసీపీ అధినేత జగన్ అనుకున్నట్లుగానే సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయని స్వతంత్ర పయనీర్ సర్వే ప్రకారం తెలుస్తోంది. స్వతంత్ర పయనీర్ సర్వేలో వైసీపీ 95 నుంచి 105 సీట్లు సాధిస్తుందని తేలింది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 70 నుంచి 80 సీట్లు సాధించే అవకాశం ఉంది. ఎంపీ స్థానాల విషయానికి వస్తే టీడీపీకి 13 నుంచి 15 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్. జనసేనకు 2, బీజేపీకి 2 నుంచి 4 పార్లమెంటు స్థానాలు వస్తాయని లెక్కలేసింది. ఇక వైసీపీకి 3 నుంచి 5 మాత్రమే ఎంపీ సీట్లు వస్తాయని తేల్చింది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి కాంగ్రెస్, బీజేపీ. గతేడాది వరకు చక్రం తిప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా లేదని తేల్చి చెప్పాయి ఎగ్జిట్ పోల్స్. రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 9 ఎంపీ సీట్లు దక్కవచ్చని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. అటు బీజేపీ కూడా 6 నుంచి 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపాయి ఎగ్జిట్ పోల్స్. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 1 నుంచి 2 ఎంపీ స్థానాలు దక్కవచ్చని తేల్చాయి. ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేశారు. బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు దక్కుతాయని లెక్కలు వేశారు. ఇక బీఆర్ఎస్కు 1 స్థానం కూడా దక్కదని ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 8 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కమలనాథులు 8 నుంచి 10 సీట్లలో గెలవచ్చని అభిప్రాయపడింది. బీఆర్ఎస్కు 1 సీటు దక్కవచ్చని అంచనా వేసింది. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొన్నదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వేడుకలకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పోకడలు వీడి రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందన్నారు. రాష్ట్ర చిహ్నం తెలంగాణ గీతంపై ఎలాంటి వివాదం లేదన్నారు. పని లేని వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆవిర్భావ వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో చేస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీములలో స్కాములు జరిగాయని, గొర్రెల పథకంలో భారీ స్కామ్ జరిగిందన్నారు. రాబోయే 10 ఏళ్లు తమ ప్రభుత్వమేనని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. రాష్ట్రీయ గీతంపై కేటీఆర్ మతి భ్రమించి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. కుటుంబ పాలనగా దేశీయాల బర్రెలు, గొర్రెలు, చేపలు, ధరణి పేరుగా భూములు, శాండు, మ్యాండ్, ఇది ఏంది? ఇవాళ పొద్దున చూడంగా నాకు ఆ గొర్రెల స్కామ్ అనగానే ఉలిక్కి పడ్డట్టు అనిపించింది. ఏదైనా ఆయన కవిత స్కామ్ అప్పుడు ఆ లిక్కర్ స్కామ్ ఇంకా వేరే రాకపోయి అప్పుడు ఇద్దరు దీంట్లో తప్పని పోతారు. ఈ ఫోన్ ట్యాపింగ్లు అయితే ఈ రావులందరూ అలానే ఉన్నారు. ఇక భూగోళం ఉన్నంత వరకు, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు సోనియా గాంధీ జ్ఞాపకం వస్తారు. ఎవరు సావు నోట్ల తలకాయ పెట్టలే. అది సావు నోట్ల తలకాయ పెట్టి చచ్చిపోయిన 12 మంది పిల్లల తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఈసారి కేసీఆర్ ఎట్లా ఓడిపోయింది? మన 2 సార్లు నమ్మినా, 3వ సారి నమ్మను. ఇంకా బీజేపీ కూడా నాకు నమ్మకం తక్కువ. మాకు 13 సీట్లు తగ్గకుండా వస్తాయి, ఇంక్లూడింగ్ నిజామాబాద్. ఇంతమంది అరెస్ట్ అయ్యి లోపల బేలే వస్తలేదు. వాళ్ళే అప్రూవల్గా మారిపోయి ఎట్లా చేసినామో చెప్తున్నారు. ఇదంతా బండారం బయటపడుతుంది. బయటపడంగా ఎంతమంది లోపల ఉంటారు, ఎంతమంది బెయిల్ వస్తుంది, ఎంతమంది వస్తుందో తర్వాత తెలుస్తుంది. కుటుంబ పాలనగా దేశీయాల బర్రెలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించామని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తెలంగాణ చిహ్నాన్ని అందరి కోరిక మేరకు రూపొందించామని, దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించామని చెప్పారు. మరొక నియంతృత్వ వేదికగా మారినటువంటి పరిస్థితుల్లో మార్పు కోరుకొని ప్రజలు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజాస్వామిక తెలంగాణను, ప్రజల పాలన తెలంగాణను తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు ప్రతి తెలంగాణ బిడ్డ ఉత్సాహంగా జరుపుకోవాలి, అందరూ భాగస్వాములు కావాలని, తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో, అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడిన వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఒక ఆలోచన తీసుకుపోయే విధంగా మరి రేపటి ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సరే, రాజకీయంగా ఇది విమర్శలకు వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి, అందరూ కూడా భాగస్వాములు కావాలి. మరొక నియంతృత్వ వేదికగా మారినటువంటి పరిస్థితుల్లో బ్యాక్ టు న్యూస్. బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్తూపం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. చిహ్నంలో చార్మినార్ను తొలగించే ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. ముస్లిం పాలకుల చిహ్నాలు, ఆనవాళ్లు చాలా ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తొలగిస్తామని తెలిపారు. చార్మినార్ను లోగో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాకతీయ తోరణం లోగో నుంచి తీసివేయాలని అనుకోవడం శోచనీయమన్నారు. కాకతీయ తోరణం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ అధికారిక చిహ్నమైనటువంటి దాన్ని మారుస్తానని చెప్పేసి రాచరికపు ఆనవాళ్లు లేకుండా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తామని క్యాబినెట్లో ఆమోదం తెలిపినట్లు మనం వార్తల్లో చూసాం. మరి కొత్త చిహ్నాన్ని ఒకటి బయటకు లీక్ ఇచ్చినా దాంట్లో మళ్ళీ కొన్ని విమర్శల వల్లనో కొన్ని సూచనల వల్లనో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. మరి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రిలీజ్ చేస్తామనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గీతాన్ని మాత్రమే రిలీజ్ చేస్తూ చిహ్నాన్ని పెండింగ్లో పెడుతున్నట్టుగా మాకు కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి మేము ఒకటి అడుగుతా ఉన్నాం, రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా, తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ, ప్రజాస్వామ్యం కానీ, ప్రజా జీవనం ఉలికిపడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నల్లధనాన్ని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు 10 రోజులు విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. విదేశాల్లో పర్యటించిన చంద్రబాబు అసలు ఏ దేశానికి వెళ్లారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సీఎం జగన్ లండన్కు వెళ్లి వచ్చే సమాచారం పక్కాగా చెబుతారన్నారు. ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఎన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే, ఏ దేశం పోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు. అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరో ఉన్నారు, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్కుతాడు. ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? అదే మేము ఉన్నాం, మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ధీరుగా. మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు, పలానా టైంకి లండన్ లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పే సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రయ్య భయం? ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు, ఎక్కడున్నాడు? వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, విహారయాత్రల కోసం వెళ్ళాడా, విశ్రాంతి కోసం వెళ్ళాడా, పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా, లేదంటే పెట్టుబడికి ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకుని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా? సీఎస్ జవహర్పై టీడీపీ నేత వర్లరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. అధికారం అండతో పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. దాదాపు 2,000 కోట్ల విలువ చేసే పేదల భూములను సీఎస్, ఆయన కుమారుడు, వారి బినామీలు కొట్టేసేందుకు యత్నిస్తున్నారని, దాన్ని ప్రశ్నించిన జనసేన నేత మూర్తి యాదవ్ను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. భూదందా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్పై రాష్ట్ర గవర్నర్ వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటెడ్ అట్ యూ సార్. పెద్ద సార్ వారు ఫింగర్స్ అన్నీ మీ వైపే చూపిస్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా సార్? పైగా వాడిని బెదిరిస్తారా? నీ మీద పరువు నష్టం దావా వేస్తా, అదే వేస్తా, ఇదే వేస్తా అని. నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అతని ప్రాణాలు కాపాడండి, అతనికి వెంటనే రక్షణ ఇవ్వాలా. ఇదొక పెద్ద గ్యాంగ్, ఇదొక పెద్ద కాన్స్పిరసీ. ఈ సాలెగూడులో అతను చిక్కుకొని ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటున్నాడు. ఆ సాక్ష్యాలు ఇంకా ఎంక్వైరీ చేస్తే బయట పెడతా అన్నాడు. దీనికి మీరు ఎందుకు చేస్తాన్రు? చెప్పబోయి నీ దగ్గర సాక్ష్యాలు అని ఎందుకన్నారు మీరు? చూపించబోయి నీ దగ్గర సాక్ష్యాలు అని ఎందుకన్నారు సార్? పెద్ద సార్ గారు మీరు అంటే మీ దగ్గర ఏదో లొసుకున్నట్లు లెక్క, మీ దగ్గర ఏదో ఉన్నట్లు లెక్క, బురద మీ శరీరానికి అంటినట్లు లెక్క. సమాధానం మీరే చెప్పాలి. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసింది మీరే అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ, ఇది ఎక్కడ వీళ్ళందరికీ కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్ ఫోన్ వినియోగించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోనికి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లవద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ట భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూలా కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10,000 మంది సిబ్బంది పాల్గొంటారని ఆయన వివరించారు. Security arrangements, 12 companies of CAPF, Central Forces, 12 companies ఇంకా మన దగ్గర ఈ అన్ని స్టోరేజ్, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ దీన్ని గార్డ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కౌంటింగ్ టైం వరకు ఉంటారు. గతంలాగా ఈసారి కూడా మనకు 3 టియర్ కౌంటింగ్ సెంటర్లో సెక్యూరిటీ ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ కార్డను ఒక కౌంటింగ్ క్యాంపస్కి, అంటే ఒకే క్యాంపస్లో 2-3 ఉండొచ్చు. సో ఆ క్యాంపస్కి 100 మీటర్స్ దూరం వరకు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు. ఎవరిని లోపలికి బండిల్ని రాని ఇవ్వరు. సో ఇది బేసికలీ స్టేట్ సివిల్ పోలీస్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఇది తెలంగాణలో తొలిసారిగా ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. కేసీఆర్ నివాళులర్పించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మియాపూర్ కేఎస్ఆర్ టుగెదర్మెంట్స్లో ఫ్లాట్స్ కొన్నాక తమను బిల్డర్ హరినాథ్ మోసం చేశారని ఫ్లాట్స్ ఓనర్స్ నిరసన వ్యక్తం చేశారు. 150 ఫ్లాట్లు నిర్మించి 172 పార్కింగ్ స్లాట్లకు అనుమతి తీసుకొని 340 పార్కింగ్ స్లాట్స్ ఆఫర్ చేసి మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్థానిక సీఐ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. ఆయన కరెక్ట్ గా కనుక అన్ని రూల్స్ ఫాలో అయితే ఇక్కడ నుంచి కూర్చొని మాట్లాడితే అయిపోయే దాన్ని ఆయన చాలా పెద్ద చేశాడు. ఎందుకని? ఆయన యొక్క ఇంటెన్షన్స్ వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఈ యొక్క షాప్స్ ఆయన ఎట్లా అయినా సరే ఆక్యుపై చేద్దాం అనుకుంటున్నారు. ఇది మొత్తం రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే దాని కింద 2 షాపులు పెట్టిన తర్వాత అది కమర్షియల్ అలాగా అవుతుంది. ఆయన కమర్షియల్ సెపరేట్ చూపించాడా? చూపించలేదు. ఇది రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగా? కాదు. ఇది కమర్షియల్ బిల్డింగా? అది కూడా కాదు. కమర్షియల్ కి పార్కింగ్ లేవు, ఏమీ లేవు. అటువంటిది ఇది కమర్షియల్ అని చెప్పేసి బయట వాళ్ళకి ఎవరికి 20 కోట్లకు 30 కోట్లకు అమ్మేద్దాము, లేకపోతే ఎవరెవరో గోండాలకు అమ్మేస్తే వాళ్ళు తేల్చుకుంటారు. ఎవరెవరో మార్వాడి వాళ్ళు వచ్చి బెదిరించారు. మొన్నటిదాకా కారు తోటి వచ్చి గుద్దేశారు, భూమి బ్యారియర్ మొత్తం గుద్దేశారు. ఇక్కడ రెసిడెంట్స్ ని చంపేస్తానని చెప్పి ఎఫ్ఎం మేనేజర్ వాళ్ళందరినీ బెదిరించారు. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. మా దగ్గర రికార్డెడ్ ఉన్నాయండి ప్రూఫ్స్, సీసీ కెమెరా ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఇక్కడ టాట్లాట్ ఏరియా కొడుతుంటే ఆయన వచ్చి పగలగొట్టాడు కారు తోటి. మేము ఈ రికార్డెడ్ ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్లాం.
రౌడీలు అర్ధరాత్రి 7ంటికి 8ంటికి రాత్రి 12 దాకా కూడా రౌడీలు ఉన్నారని చెప్పి ఇక్కడ మియాపూర్ సీఏ గారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు రౌడీలను మీరాలని నిర్ధారిస్తారంటాడు. ఆయన కరెక్ట్ గా కనుక అన్ని రూల్స్ ఫాలో అయితే ఇక్కడ నుంచి కూర్చొని మాట్లాడితే. సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని, అలాగే రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఇటీవల రౌజ్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఆయన వేసిన 2 పిటిషన్లలో ఉపశమనం లభించలేదు. బెయిల్ విచారణ జూన్ 7కి రౌజ్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ రేపు తిహార్ జైల్లో సరెండర్ కానున్నారు. మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం 2 సార్లు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఏప్రిల్ 1న తిహార్ జైలుకు తరలించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసినా ఉపశమనం లభించలేదు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ప్రచారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందంటూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మొత్తం 21 రోజులు బెయిల్ లభించగా ఈ గడువు ఇవాల్టితో ముగియనుంది. ఇండియా కూటమికి 295కి పైగా సీట్లు వస్తాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి 220 సీట్లు, ఎన్డీఏ కూటమికి 235 సీట్లు వస్తాయన్నారు. ఇండియా కూటమి బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఎవరనేది జూన్ 4న నిర్ణయించబడుతుందని కేజ్రీవాల్ అన్నారు. इंडिया गठबंधन को 295 प्लस सीट्स मिल रही हैं, बीजेपी को 220 के करीब सीट्स मिल रही हैं और एनडीए जो बीजेपी का गठबंधन है उन्हें 235 के करीब सीट्स मिल रही हैं। तो इंडिया गठबंधन अपने दम पे स्थिर और मजबूत सरकार बनाने की दिशा में बढ़ रहा है। इसके लिए पूरी जिंदगी भी जेल में रहना पड़े मंजूर है, चिंता मत करिए। इंडिया गठबंधन को 290 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తేల్చి చెప్పారు. ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు రావడం ఖాయమన్నారు. ఇది తమ సర్వే కాదని, ప్రజల తీర్పేనని స్పష్టం చేశారు. सीरियसली डिस्कशन करके इस नतीजे पे हम आए हैं और निश्चित रूप से गठबंधन को भारी बहुमत मिलेगी, ये मैं आपको कहने के लिए यहाँ ठहरा हूँ। नहीं, मैं बोला सरकारी एग्जिट पोल एक नहीं बोला, वही बोला। इंडिया पार्टी ये है, जनता का सर्वे हमारे पास है, सरकारी सर्वे उनके पास है। We are united only. Why you are dividing? शुभ बोलिए। हाँ, और नहीं भाई, इतने लोग यूनाइटेड है। ये बालूजी ऐसा ठहरे हमारे सामने, वो झाड़ के जैसा इतने लंबे हैं, और सभी लोग हैं, केजरीवाल जी हैं, अखिलेश साहब है, तेजस्वी है, येचूरी साहब है, राजा साहब है, सभी लोग हम यहाँ पर पवार है, और मान है सबसे चीफ मिनिस्टर पंजाब, ये सभी लोग हैं। इसीलिए हम एक है, एक रहेंगे। हमारे को डिवाइड करने की कोशिश मत करो। नमस्कार, थैंक यू। सीरियसली डिस्कशन करके ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.